హలో ఎవ్రీవన్, నేచర్ లవర్స్ కోసం మనం వచ్చేసాం కచేరాస్తే ఎకలాజికల్ పార్క్ అండ్ నేచర్ అవేర్నెస్ సెంటర్. ఎంట్రన్స్ లోనే మనకి పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ వచ్చేసి 600 ఛార్జ్ చేస్తారు. ఎంట్రన్స్ లోనే మనకి సైడ్ కి టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ లోపల ఫామ్ షాప్ కూడా ఉంటుంది. కావాలంటే మనం అక్కడ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అలా వాక్వే నుంచి వెళ్తుంటే ఫామ్ క్యాంటీన్, దాని ఆపోజిట్ లో సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఇచ్చారు. సైడ్ కి ఏమో కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటది. ఇంకా అక్కడ నుంచి చూస్తే మనకి టాయిలెట్స్, దాని ఆపోజిట్ లో బేబీ కేర్ సెంటర్, ఇది ఫీడింగ్ మదర్స్ కోసం అన్నమాట. నెక్స్ట్ వాక్వే త్రూ వెళ్తే మనకి వర్మి కంపోస్ట్ పిట్ కనిపిస్తుంది. దీన్ని 3 డివిజన్స్ గా డివైడ్ చేశారు. కావాలంటే మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. నెక్స్ట్ ఏమో డక్స్ ఇంకా గీస్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీటికి సైడ్లోనే ఉంటాయి మిగతా యానిమల్స్ అన్ని. మనం ఇంకా సైడ్ బై సైడ్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడేమో గోట్స్, షీప్, దాని ఆపోజిట్లో ఏమో కౌస్, ఇంకా దాని సైడ్లో ఏమో ఈము ఉంటాయి. వీటన్నిటికీ ఫుడ్ కూడా మనం ఫీడ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక స్టాఫ్ని పెట్టారు. ఈ గోటు షీప్కి వేరే ఫుడ్ ఇస్తున్నారు, ఇంకా ఈముకి వేరే ఫుడ్ ఇస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దీన్ని ఫీడ్ చేయొద్దు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఏమో మనకి బియర్డెడ్ డ్రాగన్ కనిపిస్తుంది. ఈ డ్రాగన్ పక్కనే మనకి టార్టాయిసెస్ ఉంటాయన్నమాట. ఒకటేమో వాటర్లో ఉంటాయి, ఇంకొకటేమో కేజ్లో ఉంటాయి. ఈ వాటర్లో ఉన్నవన్నీ స్మాల్ సైజ్లో ఉంటుంది, కేజ్లో ఉన్నది కొంచెం లిటిల్ బిట్ బిగ్ సైజ్లో ఉంటుంది. ఈ వాటర్లో ఉన్నవి మనం టచ్ చేయొచ్చు. అక్కడ ఒక మెంబర్ ఉంటారు, తనే తీసిస్తారు, ఇంకా తనే వాటర్లో వేస్తారు. మనంతటా మనం తీసుకోవడం అలాంటివి చేయొద్దని చెప్పారు. దీని ఆపోజిట్లో క్యాట్స్ ఉంటాయి. మేము వెళ్ళేటప్పుడైతే ఒక 3 వెరైటీస్ ఆఫ్ క్యాట్స్ ఉన్నాయి. మనం అక్కడ కాసేపు టైమ్స్ కూడా స్పెండ్ చేయొచ్చు. ఈ 3 వెరైటీస్ ఆఫ్ క్యాట్స్ దగ్గర ఫుడ్ మాకేమి ఇవ్వలేదు ఫీడ్ చేయడానికి. జస్ట్ ఫోటోస్ క్లిక్ చేసుకోమన్నారు. నెక్స్ట్ వీటి నుంచి బయటకొచ్చేస్తే మనకి ఒక పెద్ద టార్టాయిస్ అన్నాను గదా! అది కేజ్‌లో ఉంది. అదేమంత బాగా కనిపించట్లేదు. నెక్స్ట్ ఇదేమో ఫిషెస్ ఎంట్రీ వాక్‌వే అనమాట. ఇది మాత్రం వన్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఒక ఫారెస్ట్‌లా ఉంటది ఆ వాక్‌వే అనేది, ఫుల్ గ్రీనరీగా. ఇప్పుడు కనిపిస్తున్న ఫిషెస్ వచ్చేసి అమెజాన్ నుంచి తీసుకొచ్చారంట. ఇప్పుడు నెక్స్ట్ కనిపించే టార్టాయిస్ వచ్చేసి వన్స్ ఎ ఇయర్ బయటకొచ్చేసి ఎగ్స్ లే చేసి మళ్ళీ వెళ్ళిపోతదంట సీలోకి. అలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మాకు. ఈచ్ అండ్ కార్నర్ దగ్గర ఒక స్టాఫ్ గ్యారంటీ ఉంటారు. వాళ్ళు మనకి ఎవ్రీ డీటెయిలింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ప్రతి దాని గురించి. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించే ఫిషెస్ వచ్చేసి నార్దర్న్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చామని చెప్పారనమాట. ఇవన్నీ వచ్చేసి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఈ లొకేషన్ ఎక్కడనేది ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే అన్నారం డూండిగల్ కేసీఆర్ కాలనీ ఆపోజిట్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి 9-5 అనమాట. మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 వరకు. 4:30కి లాస్ట్ ఎంట్రీ క్లోజ్ చేస్తారు. ఇది ఎవ్రీ వెనస్డే క్లోజ్డ్‌లో ఉంటది. ఇక్కడ ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఎంట్రీ ఫ్రీ అనమాట స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్‌కి. ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే మనకి బేబీ ఫిషెస్ అనమాట. అవి చూడడానికి అచ్చం ఎర్రచీమలు ఉంటాయి కదా! అలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఫిషెస్ అనేది ఒక 2 వెరైటీస్‌గా పెంచుతున్నారు. కొన్ని ఎక్వేరియంలో, కొన్నేమో సిమెంట్‌తో కట్టిన ఒక పెద్ద టబ్ లాంటి దాంట్లో పెంచుతున్నారు. ఇక్కడ ఫిషెస్‌లో వచ్చేసి ఫ్రెష్ వాటర్ ఫిషెస్, ఇంకా అమెజాన్ నుంచి తీసుకొచ్చిన ఫిషెస్, కార్నివోరస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సెల్ఫ్ క్లీనింగ్ ఫిషెస్ కూడా ఉన్నాయంట. ఇక్కడే మనం పిరానాను కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఈ ఫిషెస్ అన్నిట్లో మనం అన్ని కలర్స్ ఆఫ్ ఫిషెస్‌ని చూడొచ్చు. కిడ్స్‌ని మట్టికి తప్పకుండా తీసుకెళ్ళమని నా సజెషన్. ఇదొక సూపర్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా ఏంటంటే వన్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని గూడా జెప్పొచ్చు. మనం పే చేసే టికెట్ ప్రైస్ మనీ ఉంటది కదా! దాన్ని వీటి ఫీడింగ్ కోసం యూజ్ చేస్తారనేసి అక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ ఈ ఫిషెస్ ఎక్వేరియం నుంచి వచ్చేసాక మనకి ఆ టబ్‌లో ఉన్న ఫిషెస్ కనిపిస్తాయి. ఈ ఎక్వేరియంలో ఉన్న ఫిషెస్ కంటే ఈ సిమెంట్‌తో చేసిన టబ్‌లో ఫిషెస్ కొంచెం పెద్దగా ఉంటాయి. వీటికంటే ఇంకా పెద్దగున్న ఫిషెస్ ఎక్కడున్నాయంటే ఫిష్ పాండ్ ఉంది. అది కొంచెం నేచర్ వాక్ ఎంట్రన్స్‌లోనే ఉంటది. అటు సైడ్‌కి వెళ్తే మనకి ఆ పెద్ద ఫిషెస్ చూడొచ్చు. నెక్స్ట్ దీని నుంచి బయటకొచ్చేస్తే మనకి గర్బిల్స్, హెడ్జ్‌హాగ్, రాట్స్ ఇలాంటివన్నీ చూడొచ్చు మనం. కాకపోతే మేము ఆఫ్టర్‌నూన్ టైమ్ వెళ్ళాం. అన్నీ స్లీపింగ్ మోడ్‌లో ఉన్నాయి. మేమేం చూద్దామన్నా అవి మంచి స్లీపింగ్ టైమ్‌లో కాబట్టి మేమేమి వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయాం.
నెక్స్ట్ వచ్చేసి బర్డ్ ఎంట్రన్స్ అనమాట. ఈ బర్డ్ ఎంట్రన్స్ అనేది ఎంత బాగుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో బర్డ్స్ మంచిగా ఎగురుతూ అవి మన చుట్టూనే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఫుడ్ ఇస్తారనమాట. వాళ్ళు ఇచ్చిన ఫుడ్డే మనం ఫీడ్ చేయాలి. మనమేమి మన సొంతంగా ఫీడ్ చేయడానికి లేదు. కొంతమంది అక్కడ ఏదో ఒకటి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది చెప్పారనమాట. నెక్స్ట్